హాయ్ గైస్. అంతగానం ఇంట్రెస్ట్ తోటి ఎప్పుడు స్పోర్ట్స్లో ఒలింపిక్స్ ఎప్పుడు అంతగానం చూడలే. బాగా క్రికెట్ అంటే ఇష్టం చిన్నప్పటి సంది. ఇండియా ఏది వచ్చినా సపోర్ట్ చేస్తా. ఐఎస్ఎల్ వచ్చినప్పుడు కూడా అంతగానం చూడకపోదు కానీ జస్ట్ ఇక కొంచెం చూద్దామని చూసేటోని. ఎక్కువ ఫారినర్సే కనిపిస్తారు ఏంట్రా అని అనిపిస్తుండే. సో అంత క్రేజ్ తక్కువ ఫుట్బాల్కి మన ఇండియాలో. కాకపోతే నేను ఒలింపిక్స్ అంటే స్పోర్ట్స్ కొంచెం ఇష్టమే, కాకపోతే ప్రతిదీ పిచ్చిగా చూస్తూ ఉంటే కాదు కానీ ఒలింపిక్స్ చూడాల్సి వచ్చింది. చూసిండే బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరికి తెలిసిందే నార్మల్ కావచ్చు అని అది అమెరికా వాళ్ళు ఎక్కువ మెడల్స్ గెలిచారు. అది ఎందుకు అనిపించిందంటే నాకు ఇక కల్చర్ గురించి అంత డెప్త్గా ఫెసిలిటీస్ గురించి తెలియదు, అంత రీసెర్చ్ కూడా వేయాలి. కానీ వాళ్ళు ఎట్లా అంటే కొంచెం హోప్ బాగుంటుంది అన్నట్టు. హోప్ బాగుంటుంది, పాజిటివ్ ఉంటుంది యాటిట్యూడ్. వాళ్ళు వాళ్ళ వర్క్ నమ్ముతారు అన్నట్టు. ఎక్కువ సొసైటీ మీద, హైప్ మీద, ఫేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. సో అది నేను బాగా అబ్జర్వ్ చేసిన. అందుకే వాళ్ళు మంచిగా డెలివరీ చేస్తారని అనిపించుండే. అంటే వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి, వాళ్ళు కొంచెం డెవలప్డ్ కంట్రీ అని అంటాం. కానీ ప్యాట్రియాటిజం గురించి వాళ్ళ దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్. కానీ ఏంటంటే వాళ్ళకు యూత్లో మంచి క్లారిటీ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఏం చేయాలి, చేస్తేనే ఒక రికగ్నైజేషన్ వస్తుంది అని ఒకటి తెచ్చుకుంటారు. సో వాళ్ళ టాలెంట్ని స్పోర్ట్స్ మీద అప్పటి నుంచి చూపిస్తారు కదా. చూపించేసరికి వాళ్ళకి అందులో తెలుసు స్ట్రెంగ్త్. ఇక వాళ్ళ ఫెసిలిటీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని నమ్మి సో వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అలాంటి వాటికి వాళ్ళు ఏం చేయాలో మెయింటైన్ చేస్తారు. వాళ్ళు జస్ట్ ఎక్కువ బాగా మరీ ఓవర్గా థింక్ చేసే కంటే మంచి ఎఫర్ట్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని మెడల్స్ వచ్చినాయి కావచ్చు అనిపించుండే. అంటే ఏంటిదంటే మొత్తానికైతే మనలో యూత్లో చాలామంది వాళ్ళ మీద వాళ్ళకి హోపు, ఎక్స్పెక్టేషన్ కాకుండా హోప్ లాంటివి ఉండన్నట్టు. యాక్చువల్లీ ఒక పర్సన్ ఉన్నాడనుకో, అతన్ని వాళ్ళ ఫ్యామిలీ అంత నమ్మకపోయినా కానీ వాళ్ళ మదర్ అయినా వాళ్ళ డాడీ అయినా నమ్ముతారు. వాళ్ళ డాడీ కొంచెం నెగిటివ్ చూపిస్తాడు అన్నట్టు. నెగిటివ్ అంటే అలా అని కాదు, కొంచెం ఎక్కువ ప్రేమ చూపించకుండా ఏదైనా ఒకటి చేయరా అని ఎప్పుడు దెప్పి పొడుస్తాడు అన్నట్టు. అదే అమ్మాయిందనుకో, అమ్మ అయితే చేస్తావురా మావాడు ఏదైనా ఒకటి అవుతాడు, ఏదైనా పర్లేదు అని సంథింగ్ ఒక హోప్ చూపిస్తున్నట్టు ఎంత అయినా కానీ. సో అలాంటి కైండ్ ఆఫ్ హోప్ అనేది, ఒక బిలీవ్ అనేది అతని మీద అతను పెట్టుకుంటే బాగుంటుంది. మా వాళ్ళు ఎంత పెట్టుకున్నారు కదా, నేను చేయగలుగుతా. వాళ్ళే నమ్మినప్పుడు నేను ఎందుకు నమ్మలేనని అనుకున్నట్టు. అనుకోకుండా ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అఫ్కోర్స్ అది కామన్, అవి ఉండాలి కూడా. ఉంటేనే మనం కొంచెం షైన్ అవుతాం, స్ట్రాంగ్ అవుతాం, లెవెలప్ అవుతాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అనేది నా బిలీవ్. సో కొన్ని డిస్ట్రాక్షన్స్ లాంటివి ఉంటాయి, ఇప్పుడు దాన్ని అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అదొకటి ఎంకరేజ్మెంట్ లెక్క వేసుకోవాలి. అది దాటేస్తా, అవన్నీ దాటేసి ముందుకెళ్తా నేను అని ఉండాలి. కానీ ఒక హడిల్స్ ఉండేవి స్పోర్ట్స్లో, హడిల్స్ దాటుకుంటూ వెళ్ళాలి. పడిపోయినా పర్లేదు కానీ వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే దాన్ని పడేసినాం అనుకో మనకు కొంచెం డిలే అవుతుంది, దెబ్బ తాకుతుంది, మొమెంటం మిస్ అవుతుంది అన్నట్టు. మనం వీలైనంత వరకు దాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఫేస్ చేస్తున్నాం, కాకపోతే స్కిప్ కూడా చేస్తున్నాం. సో దేన్నైనా మరీ ఎక్కువ డీప్గా తీసుకున్నాం అనుకో, సంథింగ్ మనలో క్వశ్చన్, డౌట్స్, డిఫరెంట్ నెగిటివ్ తయారైతాయి అన్నట్టు. చాలా ఇన్సెక్యూరిటీస్, డిమోటివేషన్, డిసిప్లిన్ తప్పడం, డౌట్, సెల్ఫ్ డౌట్, ఇలాంటి ఎవరేమంటారు, మనం అదైపోతే ఎలా, మనం ఇలా అయితే ఎలా ఉంటాం అని అనుకుంటాం. మన ఎఫర్ట్స్ మన ఎంత చేయకుండా ఇలా అయిపోతాం అన్నట్టు. అలా అయిపోయేసరికి మనం ఏదో కోల్పోతాం, మనల్ని మనమే కోల్పోతాం అన్నట్టు, మన స్ట్రెంగ్త్ని కోల్పోతాం. ధోని కూడా చెప్తుండే, వెన్ ఎవర్ యు ఆర్ కామ్, మనం ఎప్పుడైతే కామ్ ఉన్నప్పుడు మన స్ట్రెంగ్త్ అనేది మంచిగా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే టెన్స్ అయ్యి అంతా ఓవర్గా థింక్ చేసినాం అనుకో, మనం మంచిగా మన ఎఫర్ట్స్ తీయలేమన్నట్టు, మన 100% ఇవ్వలేమన్నట్టు. సో అందుకే అంతగా థింక్ చేసే కంటే జస్ట్ నార్మల్గా సింపుల్గా ఉండి ఇలా
మనం మనల్ని ఎప్పుడు వెన్నంటే ఉండి మోటివేట్ చేసి బ్యాకప్ చేసి వాళ్ళు పాజిటివిటీ నింపి హోప్ ఇస్తారు, ఒక మంచి బిలీవ్ ఇస్తారు, సపోర్ట్ ఇస్తారు చూసిన వాళ్ళతోటే ఎక్కువ ఉండాలి. సో వాళ్ళే మనం ప్రపంచం అనుకొని వాళ్ళు మనల్ని చెప్తారు కదరా అని మనం ఇంకా ట్రై చేస్తూ ఉండాలి. పర్లేదు మళ్ళీ ఓడిపోయినా కానీ మళ్ళీ చేస్తామని అని వాళ్ళే ఇస్తారు, వాళ్ళే నిలబడతారు. మళ్ళీ అందరు కాదు, సంథింగ్ అందరు విన్నాం అనుకో మనం ఏం చేయలేకపోతాం. కాకపోతే మనకు నచ్చిన వాళ్ళది మనకు నచ్చింది చేసినాం అనుకో, సో అది తీసుకొని చేస్తే దాంట్లో ఎంతూజియాసం ఉంటుంది, చేయాల్సిన మంచితనం మంచిగా ఉంటుంది అన్నట్టు అది. సో చాలామంది యూత్లు ఏంటంటే హోప్ అనేది ల్యాక్ అయిందని నా ఒపీనియన్. చాలామంది చూస్తుండే అంటే ఒక యాస్పిరేషన్ లేకుండా, ఒక ఇన్స్పిరేషన్ లాంటివి లేకుండా, ఒక గోల్, ఒక క్లారిటీ లేకుండా ఉండడం, ఏదో నడిపిద్దాం లేరా మాకు ఇంత ఉంది మాకు అంత ఉంది అని అట్లా అనుకుంటా, ఇక కొంచెం టైం తీసుకుందాంలే అని అట్లా ఏదో కూడా వస్తూనే ఉంటుంది. చాలామంది చేస్తారు, చాలామంది బతుకుతారు అన్నట్లు ఉంటుంది. ఇంకొంతమంది ఏంటంటే ఏం చేయాలని ఆలోచనలోనే ఉండిపోతారు అన్నట్టు. అంటే అలా ఉండడం కరెక్టే కానీ అలానే ఉండిపోవడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఏంటంటే ఏం చేయాలని ఇలానే ఆలోచించుకుంటే ఎట్లా అన్నట్టు, ఏదో ఒకటి చేయాలి. అంటే ఒక ఎన్నిగానం ఆలోచనలల్లో ఒక్క ఆలోచన పెట్టుకోవాలని నా ఒపీనియన్. ఒకటి పెట్టుకొని దాన్ని తీసుకొని మంచిగా మెల్లగా పాలిష్ చేస్తే అంటే మంచిగా ఉంటుంది. ఏంటంటే ఒక కార్బన్ అనేది ఉంటుండే మోస్ట్ కొటేషన్ ఉంటుంది అన్నట్టు, టైమ్ హాజ్ ద పవర్ టు చేంజ్ ఏ కార్బన్ ఇంటూ షైనింగ్ డైమండ్ అని. అంటే అంత టైం పడుతుంది అన్నట్టు, అంత టైం ఉన్నా కానీ అందరు ప్రెజర్లా ఆ కార్బన్ అనేది షైనింగ్ డైమండ్ అవుతుంది. సో దానికి చాలా వాల్యూ ఉంటుంది అన్నట్టు, అది కార్బనే ఇది కార్బనే. సో అట్లా ప్రెజరు టైం వల్ల అట్లా అవుతుంది అన్నట్టు. సో మనం ప్రెజర్ ఎప్పుడైనా కానీ చాలా పాజిటివ్గా తీసుకోవాలని నా ఒపీనియన్. ప్రెజర్ అనేది ఉంటుంది అఫ్కోర్స్, నువ్వు మైండ్ సెట్ అని ఉంటుంది. ఇప్పుడు రొనాల్డో కూడా ఉంటుంది, నేను ఇంతున్నా ఎట్లా అని సంథింగ్. అతని కాన్ఫిడెన్స్, అతని మైండ్ సెట్ మొత్తం వేరే అన్నట్టు, వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు. మీకు ఏం స్ట్రాంగెస్టో తెలియదు నాకు. రొనాల్డోని చూస్తే ఫస్ట్ గుర్తుకొస్తే అతని బ్రెయినే గుర్తుకొస్తాను నాకు. లెగ్స్, ఫుట్బాల్, గోల్స్, సుయి ఇవన్నీ ఏం గుర్తుకురావు అన్నట్టు, జస్ట్ ఒక బ్రెయినే గుర్తుకొస్తుంది. అంత అంత కాము, అంత యాటిట్యూడ్ తోటి, కామని కాదు అలాంటి మైండ్ సెట్ తోటి అట్లే మెయింటైన్ చేసి ఇంతవరకు రావడం అది వేరే అన్నట్టు. అంటే ఆ లెవెల్ మైండ్ సెట్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అన్నట్టు. వర్క్ అంటాడు, వేకింగ్ అప్ ఎర్లీ మార్నింగ్ అంటాడు. అట్లా అలాంటి కైండ్ ఆఫ్ ఏంటంటే ఒక డిసిప్లిన్ తప్పడం అనేది అదొకటి కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. హోప్ అనేది అట్లా అన్నట్టు, మన మైండ్ సెట్ అనేది అలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని అనిపించుండే. సో అట్లా చాలా ఎలిమెంట్స్ చెప్తారు, మనకు నచ్చింది తీసుకోవాలి. మనకు నచ్చిన దాంట్లో మనం ఎఫర్ట్స్ పెట్టి సిన్సియర్ ఎఫర్ట్స్ పెడితే మనమే షైన్ అవుతాం. ఎఫర్ట్స్ పెట్టకుండా దేవుడిని నిందించుకుంటా, సర్కమ్స్టాన్సెస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనుకుంటా, అది ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఇది చాలా లెంగ్త్ ఉంటారని. దెర్ ఆర్ మెనీ స్టోరీస్, చాలా స్టోరీస్ ఉన్నాయి మనకి, ఆల్మోస్ట్ సింక్ కాకపోవచ్చు అని. దెర్ ఆర్ మెనీ స్టోరీస్. అంటే నాకు అర్థం కాలేదు, ఒకసారి నాకు ఇది కలవాలనిపిస్తుండే. ఏంటంటే ఏం పేరు ఏదో ఉంటుంది, రొనాల్డో ఇట్లా ఒక క్లిప్ ఉంటుంది, అది బయట స్వీప్ చేస్తూ ఉంటాడు, ఎగ్జాక్ట్గా లేదు, ఫ్లోర్ని స్వీప్ చేస్తూ ఉంటాడు, కొంచెం లాఫింగ్ చేసుకుంటూ అనిపించింది. అతనికి ఆ రోజు ఎవరు రబ్బా పని ఇచ్చింది ఆయన కలవాలరా నాయన అని నేను అనుకున్నా. ఇప్పుడు కూడా అది కొంచెం క్రేజీ కానీ అట్లుండే అన్నట్టు. మనం ఒకరి కింద పని చేసిన వాళ్ళం ఇప్పుడు అంత పెద్ద బ్రాండ్కి వెళ్ళిపోయినాం అని ఉంటాను. మనం ఎప్పుడైనా కానీ ఒక అడుగు అనేది అంత పెద్ద విధ్వంసం శబ్దాన్ని సృష్టించాలి అన్నట్టు. ఓపెన్హైమర్ బాంబుని కనిపెట్టిండంట అని సంథింగ్ అంటారు కదా, భగవద్గీత కూడా అందులో ఏదో తెలియని పవర్ ఉన్నట్టు, కొంచెం పాజిటివిటీ నింపుతుంది మంచి. అంటే ఒకటేసారి చదివేస్తే నరాలలో మొత్తం ఎక్కేస్తుందా సంథింగ్, ఒక్క సిరం చుక్క ఎక్కినాక రథం చక్రాలు వస్తున్నాయని కమల్ హాసన్ అంటాడు కదా, యాస్కిన్ అట్లా ఏమన్నా వచ్చేస్తా అంటే అలా అని చెప్పా ఎక్స్ట్రా ఓవర్గా మరీ అని. రెగ్యులర్గా చదువుతూ ఉంటే నువ్వు చదివిన కొద్దీ నీ సిచ్యువేషన్ని బట్టి, నీ మైండ్ సెట్ని బట్టి, నువ్వు ఆలోచించే తీరుని బట్టి నీకు ఆన్సర్ దొరుకుతూ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే
అర్జున్ చాలా తెలివైనోడు, అలానే స్కిల్ ఉన్నాడు, నాలెడ్జ్ ఉన్న స్కిల్ ఉన్నది. బట్ అక్కడ కొంచెం ఎమోషనల్ అయిపోయింది అన్నట్టు. ఎమోషనల్ అయ్యేసరికి ఏమైందంటే అతని విజ్డమ్ నశించింది. విజ్డమ్ లేదన్నట్టు, ఏది కరెక్ట్ ఏది కాదని డిఫరెన్షియేట్ చేయలేకపోయాడు. అతను వీళ్ళందరూ తప్పు చేసిర్రు, అధర్మము, దేవుడు నా ఎన్నుకున్నాడు, నేను చంపాలని రికగ్నైజ్ చేయలేకపోయాడు అప్పటి మందం. ఎందుకంటే నా కొడుకు కూడా చనిపోయాడు, అసలు నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు. అసలు ఎంత చేసుడు అవసరమా? సప్లై పోయి సన్యాసంలో కలుగుతా, నాకు అవసరం లేదు ఇదంతా, బతుకురి సప్పుడేక ఇదంతా మీకు పిక్చర్ అని సంథింగ్ ఏదో అని అన్నాడు. కానీ కాకపోతే దట్స్ నాట్ కరెక్ట్ అన్నట్టు. వారియర్ ఏంటంటే ఇంత చింతించకుండా తప్పు కాబట్టి దాన్ని కథం చేసేయాలి అంతే అన్నట్టు. నువ్వు చంపేయకపోతే నేను చంపేస్తా అని చెప్పుండే. సో అక్కడ విజ్డమ్ అనేది కృష్ణుడు యాడ్ అయ్యిండు. సో ఎంత స్కిల్ ఉన్నా కానీ, ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ, విజ్డమ్ లేకపోయింది అనుకో, దట్స్ నథింగ్ అన్నట్టు. విజ్డమ్ లేకపోతే నథింగ్ అన్నట్టు. ఈ కాలంలో మనకి విజ్డమ్ లాంటి భగవద్గీత అన్నట్టు. సో అట్లా ఏదైనా పవిత్ర గ్రంథం కావచ్చు, నీకు ఒక మోటివేషన్ ఇస్తుందంటే, లేకపోతే స్టోరీయే కావచ్చు, ఒక చిన్న సిద్ధాంతం తీసుకున్నా సరే, అట్లా అదనేది ఒక మంచి విజ్డమ్ ఇచ్చింది అనుకో, జస్ట్ ఫాలో కావాలన్నట్టు. అదొక మోటివేషన్ కాదు, మంచి డిసిప్లిన్ ఉంచుతుందని చెప్పగలను. ఎట్లా అంటే మనం కళ్ళు మూసుకున్నంత మాత్రాన లోకం గుడ్డిదైంది, వెలుగే లేదు, మొత్తం చీకటే అంటే ఎట్లా అన్నట్టు కదా. కళ్ళు తెరిచి చూస్తే వెళ్తాయి కదా, అసలు సూర్యుడు ఉన్నాడా, కాంతి పడుతుందా, కాంతి పైన వస్తుందా, మన మీద పడుతుందా, మన కళ్ళల్లో కొంచెం వేరే మనం చూస్తలేని తెలుస్తుంది. సో ఆడ ఏం లేదు, మనం కళ్ళు తెరవాలన్నట్టు. కళ్ళు తెరిస్తే సరిపోతుంది, కళ్ళు తెరిస్తే ఉన్నదా లేదా అని క్లారిటీ వస్తుంది. అయినా నమ్మకపోతే ముట్టుకోవచ్చు మనం. జస్ట్ ఏంటంటే సింపుల్, దెబ్బలు తినాలి, దెబ్బలు తింటే ఇది కాదు అది అని. సో విజ్డమ్ ఉన్నాడు ఏంటంటే ముందే గ్రహిస్తారు అన్నట్టు. దే లర్న్ ఫ్రమ్ అదర్స్, దే ఆర్ వన్ స్టెప్ ఎహెడ్ దెన్ నార్మల్ పీపుల్. అంటే ఒక స్టెప్ ముందే ఉంటారు అన్నట్టు. వాళ్ళ ఎబిలిటీస్ రికగ్నైజ్ అవుతారు, ఏం చేస్తే బాగుంటుందని రియలైజ్ అవుతారు. సో రికగ్నైజ్ చేసుకొని రియలైజ్ అయ్యి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళని ఆపడానికి ఏది ఆపదు అన్నట్టు, ఏ అబ్స్టాకిల్ ఆపది, నథింగ్ ఆపది, ఏది ఆపదని నా ఒపీనియన్ అంతే. థ్యాంక్ యూ.